నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తోంది. రాజీవ్ యువ వికాస్ పేరుతో నిరుద్యోగులకు ఆర్థిక సహాయాన్ని అందించబోతోంది రేవంత్ సర్కార్. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సుమారు 1,00,000 మందికి ₹1,00,000 చొప్పున రేవంత్ సర్కార్ సహాయం అందించబోతుంది. దాదాపు 4 కేటగిరీలుగా సహాయం అందించబోతున్నారు. మొదటి కేటగిరీలో 50,000 నుంచి 1,00,000 వరకు, రెండవ కేటగిరీలో 1,00,000 నుంచి 2,00,000 వరకు, మూడో కేటగిరీలో 2,00,000 నుంచి ఆ పైన అందించబోతున్నారు. ఇక అలాగే విడతల వారీగా ఇవి అందించే పరిస్థితి కనబడుతోంది. ఇక కేటగిరీ 4 కింద 2,00,000 నుంచి 4,00,000 లోపు అందించబోతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు 80% రిజర్వేషన్ ఇందులో కూడా కల్పించబోతున్నారు. బీసీలకు 31.5%, ఎస్సీలు 29.5%, ఎస్టీలకు 19.60%, మహిళలకు 20%, దివ్యాంగులకు 5%. ఈ రాజీవ్ యువ వికాస్లో రిజర్వేషన్లు కల్పించబోతున్నారు. సో 6,000 కోట్లతో 5,00,000 మందికి యువ వికాసాన్ని అందించబోతుంది ప్రభుత్వం. ఇక స్వయం ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ స్కీమ్కు శ్రీకారం చుట్టింది. అర్హులైన వారికి జూన్ 2న మంజూరు పత్రాలను అందించనుంది. మొదటి విడత కింద 1,00,000 లోపు యూనిట్లను ప్రొసీడింగ్స్ ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన యువకులకు అండగా నిలిచేందుకు తెలంగాణలోని ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నారు. ఇక వివిధ సంక్షేమ కార్పొరేషన్ల వారీగా దరఖాస్తుల స్వీకరణ మార్చి 17న ప్రారంభమైంది. ఏప్రిల్ 14న రాత్రి 11:59 వరకు కూడా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు స్వీకరణ జరిగింది. మొత్తం 16,23,764 మంది అప్లై చేసుకున్నారు. 4 కేటగిరీలో స్వీకరించారు. 50,000 పరిమితి యూనిట్లను కేటగిరీ 1గా, 50,000 నుంచి 1,00,000 వాటిని కేటగిరీ 2గా, 1,00,000 నుంచి 2,00,000 వరకు ఉన్నటువంటి యూనిట్లను కేటగిరీ 3గా, 2,00,000 నుంచి 4,00,000 మధ్య యూనిట్లను కేటగిరీ 4గా విభజించారు. ఈ క్రమంలోనే కేటగిరీ 1, 2లోని అర్హులకు తొలి విడత కింద మంజూరు పత్రాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి 2 కేటగిరీలకు సంబంధించి దాదాపు 2,81,00,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ 2,81,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ ఈ 2 కేటగిరీలో కేవలం 1,32,000 దరఖాస్తులే వచ్చాయి. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన మండల, మున్సిపల్ స్థాయి కమిటీలు జాబితాలను జిల్లా కలెక్టర్లు సమర్పించాయి. కలెక్టర్ల వద్దకు చేరిన ప్రతిపాదనలు పరిశీలించిన జిల్లా కమిటీలు లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేశాయి. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదంతో ఆదివారం సాయంత్రానికి తుది జాబితాలు ఖరారు చేసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించేలా కసరత్తు ముమ్మరం చేశాయి. అయితే దరఖాస్తుదారుల ఆధార్, పాన్ కార్డులు, బ్యాంక్ ఖాతాల ఆధారంగా పరిశీలించిన వడపోత తర్వాత తొలి విడత 1,00,000 మందికి అర్హత కల్పించారు. వీరికి జూన్ 2వ తేదీన మంజూరు పత్రాలు ఇవ్వబోతున్నారు. 50,000 లోపు యూనిట్లకు పూర్తి సబ్సిడీ ఇస్తారు. ఇక 1,00,000 లోపు యూనిట్లకు 80% సబ్సిడీ ఇస్తారు. కేటగిరీ 2లోని దరఖాస్తుదారులు మంజూరు పత్రాలు తీసుకున్న తర్వాత బ్యాంకు నుంచి అంగీకార పత్రాలు సమర్పించాలి. లబ్ధిదారులకు జూన్ 2న సాయంత్రం 4 గంటలకు మంజూరు పత్రాల పంపిణీ ప్రారంభిస్తారు. జూన్ 9 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. పత్రాల పంపిణీ పూర్తయ్యాక జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు శిక్షణ ఇస్తారు. శిక్షణ తర్వాత యూనిట్లను ప్రారంభించాలి. అలాగే జూన్ 16 నుంచి యూనిట్ల ప్రారంభోత్సవాలు నిర్వహించేలా ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. సో అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలని కార్పొరేషన్లకు ప్రభుత్వం లక్ష్యాన్ని పెట్టింది. స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటులో జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, కలెక్టర్లతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు కోఆర్డినేట్ చేసుకోవాలి. జూన్ 2 ఒకేసారి 5,00,000 మందికి యూనిట్ల మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. గరిష్టంగా 4,00,000 వరకు ఈ వ్యయమయ్యే యూనిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ప్రస్తుతం తొలి 2 కేటగిరీలకే పరిమితమైంది. ఇక రాజీవ్ యువ వికాసం కింద లబ్ధి పొందనున్న వారిలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన 80% వరకు ఉన్నారు. ఇక మొత్తం లబ్ధిదారులు 20% మంది మహిళలు, 5% దివ్యాంగులు ఉన్నారు. ఇక తెలంగాణ ఉద్యమంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు ప్రభుత్వం ఎంపికలో ప్రాధాన్యత ఇచ్చింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.